తనకు సంబంధం లేని విషయంలో స్టేషన్ కు తీసుకువెళ్లి చేయి విరిగేలా పోలీసులు చితకబాదారని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో ఓ కల్లు కాంపౌండ్ వద్ద రమేష్ అనే వ్యక్తి మద్యం సేవించడానికి వెళ్లాడు. పక్కన కొందరు డబ్బు విషయంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు 100కు సమాచారం ఇచ్చారు. గొడవ వద్దు, ఎవరి డబ్బులు వారే తీసుకుని వెళ్ళండి అని మధ్యవర్తిగా మంచి మాటలు చెప్పిన పాపానికి పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు, మొబైల్ నువ్వే తీసావంటూ పోలీసులు చితకబాదారని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను స్టేషన్ కు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి పంపించారని సురేష్ కన్నీరు మున్నీరయ్యాడు. కూలి చేసుకుని బతికే వాళ్లం ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే డబ్బులు లేవని విలపించాడు. ఇక చిత్రహింసలు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సురేష్ వేడుకున్నాడు. ఇతను గొడవ అయినప్పుడు నేను కూడా ఉన్నా కదా సార్. అయితే వాడికి ఏం చెప్పినా, నేను ఇప్పిస్తాను నీకు పైసలు అని చెప్పేసి అన్న. దాని గురించి పోలీసు వాళ్ళని తీసుకొని నా ఇంటికి వచ్చేసిండు. సార్ నేను తీసుకోలేదు సార్, మీకు దండం పెడతా, నేను చేసుకునేటోండి కాదు, నేను ఈ సోలార్ కంపెనీలో పనిచేసేటోండి, అది కూడా చూపించిన నా ఫోన్లో, సోలార్ కంపెనీలో పనిచేస్తా సార్ అని చెప్పేసి కూడా చెప్పిన. నేను ఇట్లా చేసేటోండి కాదు సార్, ఇది నా తప్పే లేదు అసలు. ఇలా నేను ₹1 తిన్నోండి కాదు, తాగినోండి కాదు, నేను ఏం కాదు అని చెప్పేసి అన్న. కూడా లంచవడక ఇట్లానా అట్లానా అని చెప్పేసి అలా బెల్ట్ ఉంటుంది సార్, ఆ బెల్ట్ రిటర్న్ తిప్పేసి ఆ కట్టెతో కొడితే ఇది ఇక్కడ, ఇది కూడా వాచింగ్ చూడండి సార్.